హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బబ్బీ బ్లాగ్స్. ఈ రోజు బ్లాగ్ చాలా 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 స్పెషల్, ముఖ్యంగా నాకు. ఎందుకంటే ఐ వెంట్ ఆన్ మై ఫస్ట్ ఎవర్ సోలో ట్రిప్, బ్రేకింగ్ ఆల్ ద రూల్స్ అండ్ స్టీరియోటైప్స్. ముఖ్యంగా నా చుట్టూ ఉన్న వాళ్ళు అమ్మాయిని ఒంటరిగా ఎలా పంపిస్తారు, ఒంటరిగా అసలు ఎలా వెళ్ళావు, ఎలా ఉన్నావు, ఏంటి అసలు ఏం బాధ్యత లేదా. హోల్డ్ ఆన్. నాకు తెలుసు మీకు నా పైన చాలా కేర్ ఉంది. నేను సేఫ్గానే వెళ్ళాను, సేఫ్గానే వచ్చాను, సేఫ్గానే ఉన్నాను, మీతో మాట్లాడుతున్నాను. నా పైన పెట్టే కాన్సన్ట్రేషన్ మీ పైన పెడితే మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు కమింగ్ బ్యాక్ ఇన్ టు ద బ్లాగ్, మన జర్నీ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి వయా విజయవాడ పూరి వరకు చేరింది. అండ్ ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాం, ఏమేమి ప్లేసెస్ చూసామన్నది అప్కమింగ్ బ్లాగ్స్లో మీకు తెలుస్తుంది. సో ఈ ఒడిశా ట్రిప్ సిరీస్లో భాగంగా టోటల్గా 3 వీడియోస్ ఉండబోతున్నాయి. I hope you guys will enjoy. ఒక మేజర్ డిస్క్లైమర్, బేసికల్లీ మైక్ లేదు, వాయిస్ సరిగ్గా రావట్లేదు, అక్క వాయిస్ క్లారిటీ లేదు అంటున్నారని చెప్పి సడన్గా గుర్తొచ్చి హడావిడిగా జెప్టోలో ఒక మైక్ ఆర్డర్ చేయడం జరిగింది. దానికి గాను నేను చాలా చింతిస్తున్నాను. ఎందుకంటే కొంచెం ఆగైనా ఒక మంచి మైక్ ఆర్డర్ చేసి ఉంటే బాగుండేది. హడావిడిలో ఏదో ఆర్డర్ చేసేసాను, అది టోటల్ హోల్ ట్రిప్ని డ్యామేజ్ చేసింది. ఎందుకంటే నేను రికార్డ్ చేసిన వాయిస్ అన్నీ కూడా రాలేదు, రికార్డ్ అవ్వలేదు. వీడియో రికార్డ్ అయింది, వాయిస్ లేదు. సో యా, కానీ మీరు ఈ బ్లాగ్ని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ అంతరాయానికి చింతిస్తున్నాను. బిఫోర్ డైవింగ్ ఇన్ టు ద వీడియో, నేను ఒక విషయాన్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్గా సోలో ట్రావెల్ చేసినప్పుడు చాలా చాలా వాకింగ్ చేశాను అనమాట. మోరోవర్ పూరిలో కానీ అండ్ దాని తర్వాత ప్లేసెస్లో కానీ చాలా చాలా ట్రావెలింగ్ అనేది అయితే జరిగింది. సో అప్పుడు నేను బాధపడ్డాను, లైక్ ఎందుకు అంటే ఈ ప్రోడక్ట్ని నాతో నేను ఎందుకు తీసుకెళ్ళలేదా అని. ఎందుకంటే దిస్ ఈజ్ ద మోస్ట్ యూస్ఫుల్ ట్రావెల్ ఎసెన్షియల్. అండ్ అంతేకాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కానీ బయట కానీ ఎప్పుడైనా సరే ఇది హ్యాపీగా పోర్టబుల్ ఉంటుంది కాబట్టి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఐఎమ్ లవింగ్ దిస్ రైట్ నౌ. మన అగారో వల్ల మల్టీ ఫంక్షనల్ టెన్స్ మసాజర్. ఈ మల్టీ ఫంక్షనల్ టెన్స్ మసాజర్లో 24 మోడ్స్ ఉన్నాయి, 20 స్పీడ్ లెవెల్స్ ఉన్నాయి, అండ్ అలాగే ఇండిపెండెంట్ డ్యూయల్ ఛానల్ కూడా ఉంది. ఇది మజిల్ అండ్ నర్వ్ స్టిమ్యులేటర్, మనకి పెయిన్ రిలీఫ్కి చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో మనకి టెన్స్ డివైస్, 3 ఎలక్ట్రికల్ వైర్స్, 2 లార్జ్ ప్యాడ్స్, 6 మీడియం ప్యాడ్స్, 2 స్మాల్ ప్యాడ్స్ అండ్ 1 USB కేబుల్, ఇవన్నీ పెట్టి క్యారీ చేయడానికి స్టోరేజ్ అండ్ క్యారీ పౌచ్ కూడా వస్తుంది. ఇది మనకి పీరియడ్ క్రాంప్స్, ఆర్థరైటిస్, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, నీ పెయిన్ అండ్ అలాగే మల్టిపుల్ స్పోర్ట్స్ ఇంజురీస్ యొక్క పెయిన్ ని రిలీజ్ చేయడంలో చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇది యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. పవర్ బటన్ ఆన్ చేయగానే మనకి 6 మోడ్స్ కనిపిస్తాయి. ఎం బటన్ ప్రెస్ చేస్తూ ఉంటే మోడ్స్ అన్ని స్విచ్ అవుతాయి. ఇందులో మనకి టూనా, ట్యాపింగ్, ఆక్యుపెంచర్, కాంబినేషన్, కప్పింగ్ అండ్ స్క్రాపింగ్, ఇలా 6 మోడ్స్ ఉంటాయి. ఎం బటన్ ని 4 సెకండ్స్ హోల్డ్ చేయడం వల్ల మనం మోడ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా స్విచ్ చేసుకోవచ్చు. అలాగే మిడిల్ బటన్ ని షార్ట్ ప్రెస్ చేయడం వల్ల ఛానల్ ని స్విచ్ చేసుకోవచ్చు. టీ బటన్ ని ప్రెస్ చేయడం వల్ల టైం ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏ ఛానల్ యొక్క ప్రెషర్స్ ని ఇంక్రీజ్ చేయడం కోసం లెఫ్ట్ సైడ్ ఉన్న ప్లస్ అండ్ మైనస్ బటన్ ని యూజ్ చేయొచ్చు. అలాగే బి ఛానల్ యొక్క ప్రెషర్ ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయడం కోసం రైట్ సైడ్ ఉన్న ప్లస్ అండ్ మైనస్ బటన్స్ ని యూజ్ చేయొచ్చు. టెన్స్ అనేది సైంటిఫికల్ గా ప్రూవ్ అయిన న్యాచురల్ పెయిన్ కిల్లర్. ఇందులో ఇచ్చిన ఎలక్ట్రికల్ వైర్స్ కి 1 ఎండ్ లో పుష్ బటన్ ఉంటుంది. ఆ బటన్ ని మనం జెల్ ప్యాడ్స్ కి స్టిక్ చేయాలి అండ్ అదర్ ఎండ్ ఆఫ్ ది కేబుల్ ని మనం టెన్స్ డివైస్ కి కనెక్ట్ చేస్తాం. మనం ఎట్ ఏ టైం 2 ఛానల్స్ ని యూజ్ చేసుకోవచ్చు. ఈ అడెసివ్ జెల్ ప్యాడ్స్ అనేవి రీయూజబుల్. మనం వన్స్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ నీట్ గా స్టోర్ చేసుకొని రీయూజ్ చేసుకోవచ్చు. నేనైతే సెన్సేషన్ తెలియటం కోసం నీస్ దగ్గర ప్లేస్ చేశాను, కానీ మనం ఇవి బ్యాక్, నెక్, హ్యాండ్స్, లెగ్స్, ఆర్మ్స్, ఇలా ఎక్కడైతే పెయిన్ ఉంటుందో అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. మెయిన్లీ గర్ల్స్ కి ఇది పీరియడ్ క్రాంప్స్ అండ్ పెయిన్ రిలీఫ్ కోసం చాలా బాగా హెల్ప్ అవుతుంది. బేసికల్లీ మీకు వీడియో తెలియట్లేదు కానీ సెన్సేషన్ మాత్రం చాలా చాలా బాగుంది అండ్ రిలీఫ్ ఇస్తుంది ముఖ్యంగా. సో ఈ ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేసుకోవాలంటే లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, డూ చెక్ ఇట్ అవుట్. మీరు నా వెనకాల చూస్తున్నారా, ఇట్స్ ఎగ్జాక్ట్లీ 3 o'clock. సో అందుకే ఇంత స్లోగా మాట్లాడాల్సి వస్తుంది. అండ్ దట్ టు మైక్ టెస్టింగ్ కూడా చేద్దాము అని. ఈ రోజు మనం సోలో ట్రావెల్ చేయబోతున్నాము. అమ్మ లేచి నా కోసం మంచిగా పులిహార చేసి బాక్స్ కట్టి పెట్టింది. మనం ఇక్కడ నుంచి లింగంపల్లి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ 30 minutes నుంచి ట్రై చేసి ఇప్పుడే ఒక ఆటో బుక్ అయింది ఇక రావాలని చెప్పి. నేను స్ట్రైట్గా నుంచి చూసి కదా ఇంకెలా ఉన్నాను. వెళ్ళి దండం పెట్టుకొని సో బ్యాగ్స్ అన్ని తీసుకొని కిందకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సూపర్ ఎక్సైటెడ్.
లింగంపల్లి టు గుంటూరు ఇంటర్సిటీ. సో ఇప్పుడు మనం విజయవాడలో స్టాప్ చేయబోతున్నాం అనమాట. లగేజ్ ఆల్రెడీ పెట్టాము. సో సీట్ అది చూపిస్తాను. లగేజ్ అక్కడ పెట్టేసా. ఇదే మన చైరు. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అవ్వడానికి ఇంకా ఆల్మోస్ట్ ఒక 20-25 మినిట్స్ ఉంది. మన స్టాప్ వచ్చేసి విజయవాడ. విజయవాడ నుంచి ఎక్కడికి వెళ్తున్నాను అనేది తర్వాత తెలుస్తుంది మీకు. వచ్చేసాం అనమాట మనం విజయవాడ. ఇప్పటి నుంచి మన నెక్స్ట్ ట్రైన్కి, అంటే మన డ్రీమ్ డెస్టినేషన్, మనం వెళ్ళబోయే అసలు లొకేషన్కి ట్రైన్ రావడానికి ఆల్మోస్ట్ ఒక 1.5 to 2 hours టైం ఉంది. సో ఈ 2 hoursలో మనం ఏం చేయబోతున్నాం అన్నది విజయవాడలో దిగిన తర్వాత కానీ మనకు తెలీదు. యా విల్ సీ. దిగిన తర్వాత ఏం చేద్దాం అన్నది మనం చూద్దాం. A few moments later. సో బేసికల్లీ రైల్వే స్టేషన్లో లగేజ్ అంతా క్లాక్ రూమ్లో పెట్టేసి, క్లాక్ రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. సో అక్కడ పెట్టేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళిపోతున్నాను అనమాట. మంచిగా ర్యాపిడో బుక్ చేసుకున్నాను. సో దర్శనం చేసుకుని కిందకు వచ్చిన తర్వాత ఏదైనా ఫుడ్ తీసుకుని మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి లగేజ్ పిక్ చేసుకుని ట్రైన్ ఎక్కేయటమే అనమాట. అది ఇప్పుడు ప్రాసెస్. సో లెట్స్ గో. కింద ఒక గుడి ఉంటుంది, అక్కడ దర్శనం చేసుకుని ఇప్పుడు ర్యాపిడో వచ్చేసింది అనమాట, వెళ్ళిపోతున్నాను. సో క్లాక్ రూమ్లో లగేజ్ పిక్ చేసుకొని ట్రైన్ దగ్గరికి పరిగెడుతున్నాను. ఎందుకంటే ఇంకో 10 minutesలోనే ట్రైన్ వస్తుంది. అదేదో ప్లాట్ఫామ్ నెంబర్ 6 దగ్గర ఉంటుంది. అందులో బెడ్ పిక్ చేసుకున్నా. సో అందుకనే లేట్ అయిపోయింది. వస్తుంది మన ట్రైన్ వచ్చేస్తుంది. 5 hours later. హాయ్ గాయ్స్, ఒక మంచి స్లీప్ వేసి ఇప్పుడే లేచాను అనమాట. బేసికల్లీ మనకి నైట్ 2 నుంచి స్లీప్ లేదు కదా, అందుకని ట్రైన్ బ్యాక్ నేను తినేసి పడుకున్నాను. సో నౌ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ అబౌట్ మై హోల్ ట్రిప్. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఫర్ దిస్ ట్రిప్. మై డ్రీమ్ డెస్టినేషన్ ఇస్ పూరీ. ఎస్, ఏంటి అంటే మనం అనుకున్నప్పుడు అది జరగదు, ఆయన పిలిస్తేనే అది జరుగుతుంది. సో అలాగే ఐఎమ్ గోయింగ్ టు పూరి. గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ విజయవాడ టు పూరి డైరెక్ట్ ఉంటుందన్నమాట పూరికి. సో డైరెక్ట్ పూరికి మనం ట్రైన్ ఎక్కేసాము. సో 1:30కి స్టార్ట్ అయితే అరౌండ్ ఇప్పుడు 7 o'clock, 6:30 or 7 అవుతుంది. వీఆర్ అట్ అనకాపల్లి అండ్ 8కి అలాగా విల్ గో టు విశాఖపట్నం. సో అరౌండ్ 4-4:30కి మనం రేపు మార్నింగ్ పూరిలో ఉండబోతున్నాం అనమాట. ఆఫ్టర్ గోయింగ్ టు పూరి దర్ ఇస్ అ హ్యూజ్ ప్లాన్స్ అనమాట. సో ఈ ట్రిప్లో మీరు పూరి ఒక్కటే కాదు, ఇంకా చాలా ప్లేసెస్ చూడబోతున్నారు. నేను కూడా చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఈ బ్లాగ్లో మీరు చూసి తెలుసుకోండి మనం ఎక్కడెక్కడికి వెళ్ళిపోతాం. మీ అందరికీ తెలుసు ఎవ్రీ ఇయర్ రథయాత్ర జరుగుతుంది. ఇట్స్ అ ఫేమస్ ప్లేస్. చార్ధామ్లో ఒక ప్లేస్. ఇట్లా కాకుండా దెర్ ఈస్ మోర్ టు నో అబౌట్ పూరి. ఇదంతా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఫుడ్ ఆర్డర్ చేసేసాను. విశాఖపట్నంలో మనకి ఫుడ్ ఆర్డర్ వచ్చేస్తుంది, తినేసి పడుకుంటామే. ఇప్పుడు మార్నింగ్ లేచాక ఉంటుంది చూడండి, మీకు అన్ని అద్భుతమైన ప్లేసెస్ నేను చూపించబోతున్నాను. మీరు మస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఇన్ పూరి. ఎవ్రీథింగ్ యూ గోనా నో ఇన్ దిస్ బ్లాగ్. సో డోంట్ మిస్ అండ్ స్టే ట్యూన్ ఫర్ ది నెక్స్ట్ ఫ్యూ minutes. So finally I got my food from Subaya Gari Hotel. యమ్మీ స్మెల్స్ వస్తున్నాయి లోకల్ నుంచి. నేను చాలాసార్లు ట్రై చేద్దాం అనుకున్నా సుబ్బయ్య గారి హోటల్ హైదరాబాద్లోనే, కానీ వైజాగ్ ఇస్ ఫేమస్ కదా. సో అందుకని ఇప్పుడు ఇక్కడ పెట్టాను అనమాట. వెళ్ళిపోయి అంత బాగా. సో గాయ్స్ ఇప్పుడు వచ్చేసాం. ఎస్, ఇంకొక 2 to 3 minutesలో స్టేషన్లో దిగిపోతాం. అక్కడి నుంచి మనం మంచిగా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్ళిపోవటం. దట్స్ అవర్ ఫస్ట్ ప్లాన్ ఆఫ్ ది డే. సో లెట్స్ గో. సో అక్కడ కనిపిస్తుంది కదా ఈ మధ్యలో అట్లా, అది మన ట్రైన్. సో అక్కడి నుంచి ఇదంతా స్టేషన్ అనమాట. ఇది కూడా చాలా పెద్ద స్టేషన్. ఆల్మోస్ట్ 8 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మనం అక్కడి నుంచి ఇలా నడుచుకుంటూ వచ్చేసి ఆల్వే
ఇక్కడ నుంచి అలా వెళ్తున్నాం. క్యాబ్స్ బుక్ అవ్వట్లేదు, ఆటో వాళ్ళేమో ఆస్తులు అడిగేస్తున్నారు అట్లా. సో ఇంకా టెంపుల్ వరకు 100 రూపీస్కి ఒక ఆటో మాట్లాడుకొని వెళ్తున్నాను. బేసికల్లీ నాకు అక్కడి వరకు వచ్చాక తెలిసిన విషయం ఏంటంటే నేను మాట్లాడుకున్నది ఆటో కాదు, రిక్షా. ఇది మన టెంపుల్. మనం ఎక్కడికే మళ్ళీ దర్శనం చేసుకురావడానికి రావాలి. పాపం ఆయన రిక్షా తొక్కుతూ కూడా నన్ను లోపల రూమ్ దగ్గర వదిలిపెట్టేస్తా అన్నారు. ఇంకో 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుని. సో హోటల్కి ఆయన తింపేస్తున్నారు అన్నమాట. నేను ఇప్పుడు ఫాస్ట్గా మాట్లాడుతున్నాను ఎందుకంటే నా ఫోన్లో ఛార్జింగ్. ఒక్కసారి రూమ్ చెక్ ఇన్ అయిపోదాం. మనం రూమ్ లుక్ వేసేసుకోండి. ఇది బెడ్, టేబుల్, క్లాజెట్, టీవీ అండ్ లగేజ్ అండ్ మిర్రర్. ఇది నా వాష్రూమ్. సో బేసికల్లీ విషయం ఏంటి అంటే మీకు తెలుసు కదా, నేను 4:15, 4:20కి మనం ట్రైన్ దిగాం. అక్కడి నుంచి ఒక మంచి అడ్వెంచర్ చేసి ఆటో అనుకుని రిక్షా ఎక్కి రిక్షాలో హోటల్ వరకు వచ్చాం. జగన్నాథ్ టెంపుల్ చూసుకుంటాం. ఇది ఎగ్జాక్ట్గా జగన్నాథ్ టెంపుల్ బ్యాక్ సైడ్ రోడ్లోనే ఉంది టెంపుల్. రూమ్. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక 5 minutes వాక్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం. కానీ మనం ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళాలన్నమాట. ఎందుకు అంటే ఆల్మోస్ట్ 5:15 అవుతుంది మనం చేసిన అడ్వెంచర్ వల్ల. 6కి టెంపుల్ ఓపెన్ అవుతుంది. సో మనం 6 కల్లా ట్రై చేద్దాం. 6:30 అవుతుంది అనుకోండి. 6 కల్లా వెళ్ళిపోవాలి, ఎందుకంటే రష్ ఎక్కువ అవుతుంది. బికాస్ ఇట్స్ వెరీ ఫేమస్ టెంపుల్. ఈ టెంపుల్ ఎప్పుడు ఉండేలాగా రష్ ఎక్కువ ఉంటారన్నమాట. సో అందుకని మనం గబగబా రెడీ అయిపోయి వెళ్ళిపోతాం. ఓకే, వెళ్ళిన తర్వాత మీకు అన్ని చూపిస్తాను. ఈరోజు ఏమైనా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఇవన్నీ అఫీషియల్గా. దిస్ ఇస్ గోనా బి ఆ డే 1 ఇన్ పూరి అండ్ డే 2 వయా ట్రావెల్. సో మన పూరిలో ఏమేమి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి అండ్ ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏమేమి చూడాలి అన్ని ఈ వీడియోలో చూసబోతున్నారు. ఇప్పుడైతే నేను ఫాస్ట్గా రెడీ అయిపోతాను. సో గైస్, ఎస్ ఇలా రెడీ అయిపోయాను అనమాట. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ ఫర్ ద టెంపుల్. సో మనం ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళే దారిలో నేను మాట్లాడతాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే టెంపుల్ లోపలికి కెమెరాస్ అలౌ లేవు కాబట్టి ఫోన్ అక్కడే పెట్టేస్తాం కాబట్టి టెంపుల్ లోపల నుంచి చూపిస్తాను. బయట నుంచి ఓవర్లుక్ అంతా మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడైతే పక్కనే ఉంది టెంపుల్, ఒక 5 minutes వాక్. సో వెళ్ళిపోతాం. అదిగో అక్కడే ఉంది టెంపుల్. లుక్ ఎట్ ద పీపుల్. మార్నింగ్ 6కి ఇలా ఉంది. హౌ ఇప్పుడైతే ఫోన్ పెట్టడానికి వెళ్తున్నాను. ఇదంతా ఇంకొక లైన్. మనం టెంపుల్ కట్ సైడ్ మెయిన్ ద్వారా సింహద్వారం నుంచి వెళ్ళాలి. సో అందుకని దానికోసం వెళ్ళటానికి ఫస్ట్ అయితే మనం ఫోన్స్ పెట్టేయాలి. హియర్ దేర్ ఆర్ వాష్రూమ్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి నీట్గా. ఫీమేల్, మేల్ అండ్ ఫోన్ స్టాండ్స్, చెప్పల్ స్టాండ్స్, ఫ్రీ షూస్, ఎవ్రీథింగ్. సో ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నారు. చాలా నీట్గా ఉంది. అక్కడ ఇవన్నీ కూడా స్వీట్స్. పూరికి వచ్చేవాళ్ళు భక్తితో వస్తే చాలు అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాలాగా భక్తితో వస్తే సరిపోదు, డబ్బులు కూడా ఉండాలి పూరిలో. దిస్ భోజనం ఫర్ 1000 రూపీస్. ఇక్కడ ఈ సైడ్ ఆఫ్ ది కార్నర్లో దెర్ ఆర్ స్టెప్స్. ఇందాకైనా అక్కడి నుంచో ఎక్కాను అనమాట. సో నచ్చింది నాకు.